గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బలం లేకపోయినా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. రేపు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభ పెడుతోంది. మాట వినని కార్పొరేటర్లపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు టీడీపీ నాయకులు. సంతల్లో పశువులను కొన్న మాదిరిగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనేందుకు కుట్రలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తమ కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బలం లేకపోయినా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత, గుంటూరులో తెలుగుదేశం నాయకులు రోజు రోజుకి బరితెగిస్తున్నారు. మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపు మున్సిపల్ స్టాండింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం కనుక ఒకసారి బలాబలాలు చూసుకుంటే మొత్తం 57 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు ఉంటే అందులో 46 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. అందులో 9 తెలుగుదేశం గెలుచుకుంది, 2 మాత్రమే జనసేన గెలుచుకుంది. తెలుగుదేశానికి జనసేనకి కలుపుకుంటే వాస్తవానికి 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 46 స్థానాలు ఉన్నాయి. 46లో ఒక అతను చనిపోవడంతో 45 కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో దాదాపు 5 కార్పొరేటర్లని తెలుగుదేశం కొనుగోలు చేసింది. దాని తర్వాత మిగిలిన 40 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా దాదాపు 10 రోజుల నుంచి తెలుగుదేశం నాయకులతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, అలానే కేంద్ర మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కొనుగోలు చేసే పనిలోనే ఉన్నారు. డబ్బులతో కొనుగోలు చేస్తున్నారు. డబ్బులు సంచులు ఇచ్చి ఇళ్లకి పంపిస్తున్నారు, వీళ్ళకి వెళ్తున్నారు. వాళ్ళని మా పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు, లేకపోతే కేసులు పెడతామని బెదిరించి భయాందోళనకు గురి చేస్తున్నారు. కొంతమంది భయపడిపోతున్నారు. దీంతో పూర్తి స్థాయిలో దాదాపు లక్షలు గుమ్మరించి ఒక్కొక్క కార్పొరేటర్ని కొనుగోలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రేపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమకు సంబంధించిన తెలుగుదేశం అలానే జనసేన కార్పొరేటర్లు లొక్కలొక్కలు ఉన్నాయి. వాళ్ళకు అంతర్గతంగా పడట్లేదు. దీంతో వాళ్ళ కార్పొరేటర్లు ఎక్కడ జారిపోతారని ఇప్పటికే 2 ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వాళ్ళ టీమును మొత్తాన్ని హైదరాబాద్ తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేలు వాళ్ళకి కాపులా కాస్తున్నారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల కొనుగోలును జోరుగా కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరే స్వయంగా ఈ కొనుగోలు వ్యవహారాన్ని ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహిస్తున్నారు. ఒక కేంద్ర మంత్రిగా ఉండి చిన్న ఎలక్షన్, స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అంటే ఇది చాలా చిన్న ఎలక్షన్, కానీ దీన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తూట్లు పొడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని కొనుగోలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.